श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। नित्योत्सवो भवत्येषां नित्यश्रीर्नित्यमङ्गलम् येषां हृदि स्थो भगवान् मङ्गलायतनं हरिः। सर्वत्र गोविन्दनाम संकीर्तनं गोविन्द गोविन्द। राम हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। कृष्ण कृष्ण हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। कृष्ण कृष्ण हरे हरे। वृंदावन विहारी लाल की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం 11వ స్కందములో ముఖ్యముగా వస్తున్నటువంటి ఉపాఖ్యానములు, మొదట మనం జాయంతేయ గీతం లేక నిమి నవయోగుల సంవాదాన్ని విన్నాం. ఆ తరువాత వచ్చేటువంటి ముఖ్యమైన ఉపదేశం ఉద్ధవుడికి భగవాన్ శ్రీకృష్ణుడు చేసినటువంటి ఉపదేశం. మొదట జాయంతేయ గీత వచ్చి కృష్ణుడి యొక్క తండ్రి అయినటువంటి వసుదేవులకి నారదులు వారు చేసినటువంటి ఉపదేశం. ఇప్పుడు ఉద్ధవుడికి భగవాన్ శ్రీకృష్ణుడు తన అవతారమును ముగించి చివరలో ఈ లోకములో నుంచి కనుమరుగైపోయేటప్పుడు ఉద్ధవుడి కోసం చెప్పినటువంటి అత్యంత అద్భుతమైన వేదములన్నిటి యొక్క సారమైనటువంటి ఉపదేశాన్ని, తత్వమును ఉద్ధవుడికి భగవంతుడు బోధిస్తున్నాడు. అలా బోధిస్తున్నప్పుడు భగవంతుడు మొదటగా ప్రారంభించినటువంటి విషయం ఏమిటంటే, ఉద్ధవుడిని నువ్వు సన్యాసం తీసుకో, ఈ లోక వ్యవహారాల్లో ఈ చింతలతోటి బంధములతోటి తగులుకొని నువ్వు దుఃఖపడద్దు. నేను ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతున్నానని కూడా దుఃఖపడవద్దు. నేను ఎక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళలేను. నేను అంతటా అన్నిటి యందు అందరి యందు ఉన్నాను. కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే బదరీ ఆశ్రమునకు పోయి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తూ ఉండు, నన్నే ధ్యానిస్తూ ఉండు. నీకు ముక్తి ఏర్పడుతుంది, లోకమునకు కళ్యాణము జరుగుతుంది. సో లోక కళ్యాణార్థం, నీ యొక్క జీవితం యొక్క సార్థకత కోసం నువ్వు ఇలా సన్యసించు అని చెప్పాడు. అప్పుడు ఉద్ధవుడు సన్యాసం అనేటువంటిది అంత సులభమైన విషయం కాదు భగవానే, కాబట్టి నాకు
ఆ సన్యాస మార్గంలో నడవాలంటే నా దగ్గర ఏమి గుణాలు ఉండాలి, ఎలా నడవాలి, ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు. కాబట్టి ఆ సన్యాస మార్గం యొక్క వివరణమును కూడా నువ్వే నాకు వివరించి చెప్పాలని చెప్పి ప్రార్థించాడు. అలా ప్రార్థించిన ఉద్ధవుడికి భగవాన్ శ్రీకృష్ణుడు మొదట దత్తాత్రేయ గీతం అనేటువంటి దాంతో మొదలుపెట్టి చెప్పటం, ఉపదేశం చేయటం మొదలుపెట్టాడు. ఈ దత్తాత్రేయ గీతమును మనము ఒక నెల రోజుల ముందు, అంటే మే నెలలో ముందు ప్రారంభించాం. ఆ తరువాత సమ్మర్ సాధనా శిబిరాలు మొదలైనవి కోయంబత్తూరు పక్కనే ఉన్నటువంటి దయానంద స్వాముల వారి యొక్క ఆశ్రమంలో. కాబట్టి గడిచిన నెల రోజులు ఈ సత్సంగము మనము జరుపుటకు వీలు లేకపోయింది. కానీ ఇదే దత్తాత్రేయ గీతమును నేను అక్కడ తెలుగు వారందరూ వచ్చారు కాబట్టి ఆ క్యాంపుకి వాళ్ళ కోసం దీనినే మాట్లాడాను. కాబట్టి 7 రోజులు ఈ దత్తాత్రేయ గీతము ఆయన యొక్క 24 గురువుల గురించి వీలైనంత వరకు విస్తరించి చెప్పడం జరిగింది. అది విన్నవారందరికీ ఇప్పుడు దాని కంటిన్యూషన్ మనము ఈ రోజు నుంచి వినబోయేది మీకు అర్థమవుతుంది. కాబట్టి మధ్యలో దత్తాత్రేయ గీతం అన్నీ చెప్పలేదని అనుకోవద్దు. అందుకనే ఆ లెక్చర్స్ను కూడా ఈ తెలుగు భాగవతం ప్లేలిస్ట్లో యాడ్ చేస్తున్నాం. కాబట్టి అది వినండి ఇంకా వినకపోతే. ఆ తర్వాత ఇక నుంచి మనం ఆ ఉద్ధవుడి యొక్క గీత, ఉద్ధవుడి కోసం భగవంతుడు చెప్పినటువంటి గీతను మనం విందాం. ఇది చాలా ముఖ్యమైనది. భాగవతం మొత్తంలోనే అతి ముఖ్యమైన స్కందం ముక్తి స్కందం, 11వ స్కందము. దాని యందు కూడా ఈ గీతలు ఉద్ధవ గీత పేరుతో ప్రారంభించాం. కానీ దీని యందు జాయంతీయ గీతం, దత్తాత్రేయ గీతం, ఇంకా కూడా చిన్న చిన్నవి మరొక 3 గీతాలు వస్తాయి. కాబట్టి ఈ ఉద్ధవ గీత అనేటువంటిది మనం నిదానంగా అర్థం చేసుకుంటూ పదపదములు శ్లోకములను చూస్తూ వెళతాం. రండి ఉద్ధవ గీతను విందాం. అథ 10మోऽధ్యాయః. ఈరోజు భగవానుడు ఆ దత్తాత్రేయ గీతమును గురించి చెప్పి ముగించిన తరువాత ఆ యదుమహారాజు తాను కూడా అనుసరించి పాటించి ఇవన్నిటినీ ముక్తిని పొందాడు అని చెప్పి ఆ ముందు అధ్యాయమును ముగించారు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ అధ్యాయమునందు భగవానుడు ఏం చెప్తున్నాడంటే, ఇహ సుఖములు కానీ పరలోక సుఖములు కానీ అన్నీ కూడా అనిత్యమైనవే, అసారములైనవే అని చెప్పి తెలుసుకోవాలి. ఈ సుఖములను పొందుటకు మనుషుడు కర్మలను చేస్తూనే ఉండటం అలవాటు జీవుడికి. కానీ కర్మలు చేయటం వలన ఒక జీవుడికి ముక్తి ఏర్పడదు, పూర్ణత్వం ఏర్పడదు అని చెప్పడం కోసం ఈ అధ్యాయంలో చాలా లోతైనటువంటి అర్థముతో కూడినటువంటి శ్లోకాలను భగవంతుడు ఇక్కడ వివరించబోతున్నాడు. అక్కడక్కడ వేదాంతంలో వేరే వేరే చోట్ల చెప్పబడిన విషయాలు, భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ మరి ఏ ప్రకరణ గ్రంథంలో విన్నా కూడా ఇక్కడ భగవంతుడు కొన్ని విషయాలను స్పెషల్గా చెప్తాడు. కాబట్టి ఇది మనం మరెక్కడా చూడం. ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన సూచనలతోటి చెప్పేటువంటి విషయాలను విందాం. శ్రీ భగవానువాచ మయోదితేష్వనవహితః స్వధర్మేషు మదాశ్రయః వర్ణాశ్రమకులాచారం అకామాత్మా సమాచరేత్. భగవంతుడు మొదట ఏమి చెప్తున్నాడంటే, ప్రతి మనిషి కూడా కర్మను చేస్తూనే ఉండాలి ఈ శరీరం ఉన్నంత వరకు. కానీ కర్మలు ఆ మనుషుణ్ణి బంధించే కర్మలుగా ఉండకూడదు. మనుషుణ్ణి కర్మ బంధములో నుంచి విడుదల చేసే కర్మలుగా ఉండాలి. కర్మ చెయ్యాలి కానీ కర్మ బంధము కాకూడదు. కర్మను బంధము కాకుండా ఉండాలంటే కర్మను యోగముగా మార్చుకోవాలి.
లేకపోతే అది రోగం అవుతుంది. కర్మ రోగమైనప్పుడు మనకు అది పుణ్యపాపాలను ఇస్తున్నప్పుడు మరలా ఈ జనన మరణ సంసార చక్రం అనే వ్యాధి, ఈ పుట్టడమే ఒక వ్యాధి. యోగ వశిష్ఠుల వారు రాముడికి చెప్తారు, వ్యాధి అంటే ఏమిటి గురువే అని అడిగాడు రాముడు. అప్పుడు వశిష్ఠుల వారు చెప్తారు, ఈ పుట్టటం చావటమే ఒక వ్యాధి అన్నారు. పుట్టటం చావటమే వ్యాధి. కాబట్టి శరీరానికి వ్యాధి వచ్చిందంటే ఏం చెప్పాలి? వ్యాధికి వ్యాధి వచ్చింది అని చెప్పాలి. ఈ శరీరమే ఒక వ్యాధి. ఆధిజ వ్యాధి, అనాధిజ వ్యాధి అని అక్కడ 2 రకాలుగా యోగ వాసిష్టంలో చెప్పబడతాయి. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే ఆధ్యాత్మిక మార్గమును ఎన్నుకుంటాడో, శ్రేయో మార్గం ఎన్నుకుంటాడో, నివృత్తి మార్గమును ఎన్నుకుంటాడో ఆ సాధకుడు నేను నా చేత ఉపదేశించబడిన ధర్మములన్నిటినీ, ఎలాంటి ధర్మములు? స్వధర్మములను చాలా గమనముతోటి జాగ్రత్తగా గమనిస్తూ పాటించాలి. ఆ పాటించేటప్పుడు అవి మరి స్వధర్మములంటే మళ్ళీ అవి కర్మలు అవుతాయి కదా. కానీ నన్ను ఆశ్రయించి గనక ఆ కర్మలను చేశావంటే నీకు ఆ కర్మలు బంధమును కలిగించవు. చూడండి, సీక్రెట్ ఆఫ్ ది కర్మయోగ వేదాంతమును ఈ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలను భగవంతుడు వేదాంత తత్వమునంతా ఉపదేశించబోతున్నాడు. కానీ ఎక్కడ ప్రారంభిస్తున్నాడు చూడండి, కర్మయోగంలో ప్రారంభిస్తున్నాడు. ఎందుకంటే కర్మ అనేటువంటిది ప్రతి మనిషికి తప్పదు. శరీర యాత్ర కూడా కర్మ అనేది చేయకుండా శరీర యాత్రే జరగదు, సన్యాసికైనా కానీ అర్థం ఏం చేసుకోవాలంటే ఇక్కడ కర్మను కర్మయోగముగా మార్చటం అంటే ఏమిటి? భగవంతుడిని ఆశ్రయించి లోకములో వ్యవహారములను చేయి. ఆ కర్మలను వ్యవహారములు చేసేటప్పుడు అవన్నీ భగవంతుడికి అర్పణం చేసి చెయ్యి. ఈశ్వరార్పణ బుద్ధితోటి కర్మలను చెయ్యి. ప్రసాద బుద్ధితోటి కర్మల యొక్క ఫలమును స్వీకరించు. అది మాత్రమే కాదు, నన్ను ఆశ్రయించి చేయటమే కాదు, మదాశ్రయ వర్ణ ఆశ్రమ ధర్మములను, కులాచారములను చేస్తూ నిష్కామముగా చేయాలిట. అకామాత్మ సమాచరేత్, ఇలా జీవించాలి. సో నిష్కామముగా చేయాలి, భగవంతుని ఆశ్రయించి చేయాలి. ఈ చేసేవన్నీ కూడా ఆయనకి సంబంధించినవి, ఆయన నియమించాడు. భగవంతుడి కోసం చేస్తున్నాననే బుద్ధితోటి చేస్తూ, అవి మన ఇంటి పనులైనా కానీ మన స్వధర్మములు. అందుకని భగవంతుడే చెప్తున్నాడు, వర్ణ ఆశ్రమ కుల ధర్మములు ఇలా నిష్కామ బుద్ధితోటి ఆచరించాలని మొదట ఇన్స్ట్రక్షన్. ఇది ప్రతి మనిషికి కావాలి. ఉద్ధవుడు సన్యాసం తీసుకోబోతున్నాడు కాబట్టి ఆయనకి మాత్రం చెప్పాడని అనుకోకూడదు. మనుష్య శరీరంలో ఉన్నటువంటి మనందరికీ కూడా మనస్సు ఉన్నది కాబట్టి, మనము మననం చేయగలిగిన శక్తి ఉన్నది కాబట్టి, మోక్షమునకు ప్రయత్నించి సాధించగలిగినటువంటి అర్హత ఉన్నది కాబట్టి మనందరము కూడా దీన్ని అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. ఈరోజు ఉద్ధవుడి కోసం చెప్పాడు, సన్యాసి కోసం చెప్పాడని కాదు, ప్రతి మనిషికి. మొదట చూడండి, వర్ణ ధర్మములను చేయాలి. వర్ణధర్మం అంటే పుట్టేటప్పుడే ఎక్కడ ఏ చోట పుట్టామో, ఏ వర్ణము అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు, ఇవి సృష్టిలో వాళ్ళ స్వభావానికి తగినట్లుగా ఇలా చెప్పబడినవి. కానీ ఇది ఎవరో నియమించినవి కాదు, స్వభావం. 3 గుణములు, వాటి కాంబినేషన్లు కలిసి 4 వర్ణాలు. బ్రాహ్మణ వర్ణం గుణము, వాడికి ఉన్న స్వభావాన్ని గురించి. స్వభావాన్ని బట్టి వాడు బ్రాహ్మణుడు, స్వభావాన్ని బట్టి వాడు క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు. కాబట్టి పర్వాలేదు, ఏ వర్ణములో ఉన్నానో అన్ని వర్ణాలు సమమే.
అన్ని వర్ణాలు సమాజంలో భగవంతుడి యొక్క శరీరముగా అనుకుంటే ఈ సమాజం మొత్తం భగవంతుడి యొక్క శరీర భాగాలే. ఆ పురుష సూక్తంలో విష్ణు సహస్రనామంలో చెప్పినట్లు బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్య కృతః ఊరు తదస్య యద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత. ఇలా చెప్పబడుతుంది. భగవంతుడి యొక్క విరాట్ స్వరూపం ఈ జగత్తంతాని కనుక భావించి చూస్తే భగవంతుడి యొక్క ఆ ముఖమే బ్రాహ్మణుడు. ఎందుకంటే ముఖంలో నుంచే వేదవాక్కులు వస్తాయి. సమాజం మొత్తానికి కావలసినటువంటి గైడెన్స్ని ఆ వేదములను తన యందు పెట్టుకొని ఆ బ్రాహ్మణుడు బోధిస్తుంటాడు. అందరు మనుషులు చక్కగా అనుగుణంగా సౌకర్యముగా జీవించేందుకు వాళ్ళని పాలించేటువంటి రాజు ఆ భగవంతుడి యొక్క చేతులే భుజాలే క్షత్రియుడు. ఆ తరువాత సమాజంలో వాళ్ళని పాలిస్తున్నాడు. కానీ బ్రాహ్మణుడికి క్షత్రియులకి వీళ్ళందరికీ కూడా కావలసినటువంటి వస్తువులు ధాన్యములు తినుబండారాలు ఇవన్నీ దొరకాలంటే వైశ్యుడు వ్యాపారం చేసేవాడు వ్యవసాయం చేసేవాడు ఉండాలి. కాబట్టి భగవంతుడి యొక్క విరాట్ స్వరూపుని యొక్క నడుము భాగం ఈ వైశ్యులు. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురికి కావలసినటువంటి సహాయం చేసేందుకు మ్యాన్ పవర్ని ఇచ్చేటువంటి వాడు శూద్రుడు. కాబట్టి శూద్రుడు పాదాలుట భగవంతుడి. కాబట్టి పాదాలు ఎంతో ముఖ్యం. మనం భగవంతుడి పాదాలని నమస్కరిస్తున్నామంటే దేశంలో ఉన్న శూద్రులందరికీ నమస్కరిస్తున్నామని అర్థం. ఎందుకంటే ఈ సమాజం అనే విరాట్ స్వరూపం నిలవాలంటే పాదాలు ఉంటేనే మనిషి నిలిచినట్లుగా ఈ శూద్రులు అనేవాళ్ళు ముగ్గురికి లేబర్ కమ్యూనిటీ అంటాం సహజంగా. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఇదేదో క్యాస్టిజం రిలీజియన్ అన్నారు అని చెప్పొద్దు. ఇది సమాజంలో ప్రతి సమాజంలో ఈ 4 రకాలైనటువంటి స్వభావాలు మనుషులు ఉంటేనే అక్కడ మనుషులు ఆ సమాజం అనేటువంటిది ఆ సంస్కృతి అనేటువంటిది జీవిస్తుంది. అందుకని ఇక్కడే చెప్పారని అనుకోకలేదు. అమెరికాలో కూడా 4 రకాలుగా వాళ్ళు కావాలి. అర్థమైందా? అన్ని దేశాల్లో అన్ని చోట్ల అన్ని కాలాల్లో. కాబట్టి వర్ణము ఆ వర్ణమునకు తగినట్లు నువ్వు ఏ వర్ణమునందు నువ్వు పుట్టున్నావో ఆ దాంట్లోనే నువ్వు నీ ధర్మాన్ని చేస్తూ నువ్వు క్రమముగా నిన్ను నువ్వు శుద్ధము చేసుకొని నువ్వు కూడా బ్రాహ్మణ గుణమును సంపాదించుకోవచ్చు. ఇది ముఖ్యం. పుట్టుకతోటి నువ్వు అలాంటి వాడివైనా కూడా నీ ధర్మమును నువ్వు చేస్తూ ఉన్నావంటే ఆ ధర్మము చేయటం చూడండి అందరికీ సమమే. ఏదది? భగవంతుని ఆశ్రయించి చేయాలి. ఇప్పుడు ఒక శూద్రుడు లేబర్ కమ్యూనిటీ వాడెవడైనా ఉన్నాడంటే అతను చేసే పనులని తను ఈశ్వరుడి కోసం చేస్తున్నాను. ఈశ్వరుడు అంటే ఈ సమాజమే. అలా చేస్తున్నప్పుడు నా పొట్టకూటికి కావలసినవి కూడా నాకు దొరుకుతాయి, నేను జీవిస్తాను. కానీ భగవంతుడి కోసం భగవంతుడి కార్యముగా ఈ సమాజము కాబట్టి భగవంతుడే ఈ సమాజ రూపంలో ఉన్నాడు కాబట్టి అలా చేస్తాననే భావం ఉండొచ్చుగా వాడికి కూడా. అలాగే రాజు కానీ రాజు తను భగవంతుడి యొక్క ఆజ్ఞ ఇది, ఆయన చేతుల్లో నేను ఒక ఇన్స్ట్రుమెంటునే, రాజ్యాన్ని నేను పాలిస్తున్నాను, ప్రజలందరినీ కూడా నా పిల్లలుగా చూసుకొని పాలిస్తాను అనే భావంతో పాలించాలి. అర్థమైందా? కాబట్టి వర్ణధర్మములు మనము ఈ రోజుల్లో చూసి ఈ వర్ణాల వాళ్ళు అట్లాగే ఉన్నారండి, అన్ని పనులు వాళ్ళవి చేయగలుగుతున్నారంటే లేదు, అందరు మారిపోతున్నారు. ఈ కాలంలో కలియుగంలో ఈ వర్ణధర్మములు అంతగా కనిపిస్తాయా? కరెక్ట్గా లైన్ గీచినట్లు ఉండవు. ఈ వర్ణాలు వాళ్ళ పనులను మార్చుకొని వేరేవో చేస్తుంటాడు. అర్థమైందా? అందుకని బ్రాహ్మణుడు క్షత్రుడిలాగా ప్రవర్తిస్తుంటాడు, లేక శూద్రుడు కూడా క్షత్రుడిలాగా ప్రవర్తిస్తాడు, రాజకీయాల్లోకి వెళ్తాడు. ఇలా మారి కనపడుతుంటాయి. మరి ఏం చేస్తాం? కాలం యొక్క తీరు అట్లా ఉంది. కానీ అలా ఉన్నప్పటికీ కూడా ఆశ్రమ ధర్మమును మాత్రం మనం చక్కగా అర్థం చేసుకొని పాలించవచ్చు. ఈ ఆశ్రమ ధర్మం అంటే ఏమిటండి? అవి కూడా ఉన్నాయా సరిగా ఈ రోజుల్లో అంటే వినండి. ఆశ్రమం అంటే బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమం.
ఇది వాళ్ళు వాళ్ళు అనుసరించవచ్చు అర్థం చేసుకున్నారంటే. సో బ్రహ్మచర్య ఆశ్రమము చదువుకుండే వయస్సు, డిసిప్లిన్ ఉండే వయస్సు, మనస్సుని ఏకాగ్రపరిచి విద్యను నేర్చుకుండే వయస్సులో బ్రహ్మచర్య ఆశ్రమం అన్నారు. అది అందరూ చేయొచ్చు కదా, వాళ్ళ వాళ్ళ వయసులో ఉన్న ఆ వయసులో ఉన్నవాళ్ళు. తర్వాత పెళ్లి చేసుకుంటాడు, గృహస్థుడవుతాడు, గృహస్థాశ్రమం. ఆ తర్వాత గృహస్థుడిగా ఉండేటప్పుడు మరి ఎలా జీవించాలి అంటే అక్కడ మళ్ళా అందరికీ ధర్మం అనేటువంటిది ఒకటి పెట్టారు. ధర్మముతోటి నువ్వు బ్రహ్మచర్య ఆశ్రమం నడపాలి. ధర్మముతోటి, ఆ ధర్మం అనేటువంటి వార్త చాలా ముఖ్యమండి. అది మొదడు. పురుషార్థాల్లో 4 చెప్తాం కదా, చూడండి అన్నీ 4గా వస్తుంటాయి. 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు, 4 పురుషార్థాలు, ధర్మ అర్థ కామ మోక్షములు. ఇవి కనుక చక్కగా అర్థం చేసుకున్నామంటే మన జీవితము చక్కగా ప్రయోజనకరముగా మనము నడుపుకొని ఆ మనుష్య జన్మలో మనుష్య శరీరంలో పొందవలసినటువంటి ఆ మోక్షమును, ముక్తిని మనం పొందగలం, పరిపూర్ణత పొందగలం. ఏ జంతు శరీరంలో అది సాధ్యం కాదు కదా. కాబట్టి ఆశ్రమములు అంటే బ్రహ్మచర్యం. సరే, గృహస్థుడు ధర్మముతోటి తాను తన భార్య, పిల్లలు, ఇల్లు ఉంటూ తాను సంపాదించుకుంటూ సమాజమునకు కూడా మరలా సేవ చేస్తూ ఇది భగవంతుడి యొక్క కార్యమని చేస్తూ జీవించాలి. భగవంతుడిని ఆశ్రయించి జీవించాలి. సమాజాన్ని ఆశ్రయించకూడదు. మన బంధువులని, మన బంధువులను, సొంత బంధాలను ఆశ్రయించకూడదు. ఇళ్ళు వాకిలను ఆశ్రయించకూడదు. అవన్నీ ఉంటాయి, ఉండనివ్వండి, ఉంచుకో. కానీ భగవంతుడిని ఆశ్రయించు, లోకములో వ్యవహారం చెయ్యి. కానీ మనము సహజంగా మనుషులు ఏం చేస్తుంటారు, గర్వము చేత, అభిమానము చేత, అజ్ఞానము చేత లోకాన్ని ఆశ్రయిస్తాం. ఆస్తులు, పాస్తులు, డబ్బులు, బంధువులు, పిల్లలు, చెల్లెలు వీటన్నిటిని ఆశ్రయిస్తాం, ఇళ్ళు వాకిటని. భగవంతుడితోటి వ్యవహారం చేస్తుంటాం, బార్గెయిన్ చేస్తుంటాం. ఇది చాలా తప్పు. ఇది మార్చుకోవాలి. భగవంతుడు అది చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత వానప్రస్థ ఆశ్రమం అనేటువంటిది రిటైర్ స్టేజ్ అని ఎందుకు పెట్టారంటే అన్ని లోక వ్యవహారాలలో నుంచి నువ్వు రిటైర్ అవ్వు. ఆ లోపలనే నువ్వు పిల్లలను, వాళ్ళని స్థిరపరిచి వాళ్ళ వివాహాలు చేసేసి నువ్వు ఇంకా వాళ్ళ జీవితాల్లో తలదూర్చకుండా నువ్వు భగవన్ చింతనలోయే, ధ్యానములే, భగవన్ నామ జపమును చేయటము, ఆధ్యాత్మిక శ్రవణము చేయటము, శాస్త్రాలను వినటంలోనే నువ్వు కాలాన్ని గడపాలి. కాబట్టి వానప్రస్థాశ్రమం అందరికీ ఇది కంపల్సరీ. ఇది చేయడానికి నువ్వు బ్రాహ్మణుడివా, క్షత్రుడివా అనే అవసరం లేదు కదా. నేను విభజించుకోవాలి. జీవితం 100 సంవత్సరాలంటే దాంట్లో 25 సంవత్సరాల వరకు ఈ చదువులు అవన్నీ, ఆ తర్వాత 25 సంవత్సరాలు గృహస్థుడిగా, కుటుంబస్థుడిగా ఉంటాను. ఆ తర్వాత 25 సంవత్సరాలు ఈ వానప్రస్థుడిగా ఉండి చివరి దశలో సన్యాసము తీసుకొని సన్యాసిలాగా శరీరాన్ని వదిలేస్తే మరొక శరీరం రాదు. దాని పేరే ముక్తి. మరొక శరీరం రాకుండా చేసుకోవటమే నేను ఈ శరీరానికి సంబంధము లేని నిత్య సత్య వస్తువు అని సచ్చిదానంద స్వరూప ఆత్మ అని తెలుసుకొనుటే జ్ఞానం. అదే ముక్తి, అదే జీవన్ముక్తి. అది కదా. ఆ సరీస్ అండి, ఎప్పుడో జీవన్ముక్తి వస్తుందో లేదో, అది అంటే ఏంటో, ఎట్లా ఉంటుందో, ఇక్కడ దొరుకుతుందా, అక్కడ దొరుకుతుందా, చచ్చిపోయిన తర్వాత వస్తుందా, ఇలాంటి సందేహాలు ఉంటే సరే అవన్నీ వదిలేసాయి. ఇప్పుడు జీవిస్తున్నప్పుడే ఈ జీవితం సుఖమయముగా ఉందా, నీకు దుఃఖమయముగా ఉందా? అదేమిటండి అట్లా అడుగుతారు? సుఖ దుఃఖాలు అందరికీ కలిసే కదా వస్తుంటాయి. కలిమిలేములు కావడి కుండలు అనే సామెత చెప్పారు కదా, మీకు తెలీదా ఏంటి? నాకు తెలుసు బాబు. కలిమిలేములు కావడి కుండలు మాత్రమే కాదు, సుఖ దుఃఖాలు కూడా కావడి కుండలు లాంటివే. రెండు కలిసే ప్రయాణం చేస్తుంటాయి. ఇక్కడ నేను అడిగిన ప్రశ్న ఏమిటంటే, జీవితము భయముతోటి, దుఃఖముతోటి, అరక్షణతోటి, అరక్షణాభావముతోటి, అశాంతితోటి, కొరత, లోటుతోటి ఉంటున్నదా,
లేక ఉన్నదాంతోటి ఈ శరీరము ఈ జీవితము నీకు ఆనందకరముగా సుఖమయముగా సంతోషకరముగా తృప్తికరముగా బ్యాలెన్స్డ్గా నువ్వు జీవించడానికి అనుగుణముగా ఉందా? కాబట్టి నీకు ఇప్పుడు ఈ జీవితం నువ్వు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నాను సరే, గృహస్థ ఆశ్రమంలో ఉన్నాను సరే, వానప్రస్థ ఆశ్రమం అయినా సరే, నువ్వు ఇప్పుడే సుఖముగా అంటే ఏంటి అర్థం? ఇక్కడ అన్ని వసతులతోటి ఇంద్రియ భోగాలు కాదు సుఖం అంటే. ఇక్కడ నాకు ఎక్కువ ఇంద్రియ సుఖములు భోగములు లేకపోయినా కూడా నేను శాంతముగా ఉన్నాను, ఏ టెన్షన్ స్ట్రెస్ లేకుండా ఉన్నాను, తృప్తితోటి ఉన్నాను, నాకు నేను ఉపయోగకరముగా ఉన్నాను, నేను నలుగురికి ఉపయోగకరముగా ఉన్నాను, నా జీవితం నా పనులు చాలు. అది నీకు ఇప్పుడు దొరుకుతుందంటే ఈ ఆధ్యాత్మిక జీవనం వలన మంచిదే కదా. జీవన్ముక్తి విదేహముక్తి అవన్నీ పక్కన పెట్టు, పర్వాలే, అవి వస్తాయి వాటంతట అవే. కాబట్టి ఇప్పుడు జీవితము గందరగోళముగా అయోమయముగా భయంకరముగా ఉండకూడదు కదా. శాంతి కావాలి కదా, అందరికీ ఆనందము కావాలి కదా, రక్షణ కావాలి. కాబట్టి శాంతి రక్షణ ఆనందం అనేటువంటిది నాకు ఇప్పుడు కావాలి. ఏదో దొరికితే, ఏదో వస్తే, లాటరీ వస్తే, ఉద్యోగం వస్తే, పెళ్ళైతే, పిల్లలు పుడితే, ప్రమోషన్ వస్తే, వీసా దొరికితే నాకు శాంతి రక్షణ ఆనందం ఉందనుకుంటే అది భ్రమ, అది తప్పు. అలా వచ్చినటువంటి శాంతి సుఖం రక్షణ అశాశ్వతం, టెంపరరీ, ఇది తెలుసుకోవాలి. కాబట్టి వర్ణ ఆశ్రమ అలాగే చిన్న చిన్న వాళ్ళ కులధర్మములన్నీ కూడా చేయటం వలన ఏమవుతుందంటే కులదేవతని ఆరాధించటం, ఆ కులదేవతని అందరూ ఆ కులములో ఆ వంశంలో వచ్చేటువంటి వాళ్ళు జనరేషన్స్గా జ్ఞాపకం పెట్టుకుని ఇవన్నీ ఏం చేస్తాయంటే కుటుంబాన్ని బాగా చక్కగా ఒక అన్యోన్యత ఐకమత్యంతోటి కుటుంబం నడపడానికి, జాయింట్ ఫ్యామిలీస్గా ఆ రోజుల్లో ఉండి అట్లాగే ఆనందించారంటే కారణం ఏంటంటే వాళ్ళందరికీ చిన్న చిన్న భేదాలు ఉన్నా కూడా అందరం కలిసి జీవించాలి, పెద్ద కుటుంబంగా ఉండాలని ఆశ ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి కదండి. ఇద్దరు ఇంకా తర్వాత ఒకడు ఉంటే ఉంటాడు, లేకపోతే లేదు, అలాగైపోయినాయి. ఇది మనిషికి అశాంతినిస్తుంది, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ని ఇస్తాయి. కాబట్టి కుటుంబం జాయింట్ ఫ్యామిలీస్ ఎందుకంటే అలా 10 మందితోటి కలిసి నీ కుటుంబంలో నువ్వు చక్కగా అడ్జస్ట్ అవుతూ జీవించావంటే ఆ తర్వాత నువ్వు ఊరు సమాజము లోకంలో కూడా అందరితోటి అడ్జస్ట్ అవుతూ అందరితోటి చక్కగా అన్యోన్యతోటి జీవిస్తావు. కాబట్టి మొదట కుటుంబంలో బాగా చక్కగా అలా ఉండాలని మన పెద్దలు ఆ రోజుల్లో ఈ జాయింట్ ఫ్యామిలీస్గా కలిసిమెలిసి ఉండటం, అందరూ ఒకే చోట ఉండాలి, కొంచెం ఉడుదుడుకులు వస్తున్నా కూడా అని చెప్పేవాళ్ళు. సరే, ఇక్కడ అలాంటి కులధర్మాలను కూడా చేయాలి, కానీ నిష్కామ బుద్ధితోటి చెయ్యాలి అంటున్నారు. అకామాత్మ, ఈ వార్తలు కొన్ని పదాలు చాలా ముఖ్యం. మదాశ్రయ అకామాత్మ, ఈ 2 పదాలు ఈ శ్లోకంలో చాలా ముఖ్యమండి. ఇలా భగవంతుడు మొదట ఈ విషయాన్ని ఇట్లా ప్రతిపాదిస్తూ కర్మయోగమును చెప్తూ, ఆ కర్మయోగం అనేటువంటిది అందరికీ సమం, అది ఏ వర్ణ ఆశ్రమాల ఉన్న వాళ్ళు కూడా అయినా అలా జీవించాలి, జీవిస్తే అది వాడికి చాలా ప్రయోజనకరం, శ్రేయస్కరం. అలా చెప్పి తర్వాత శ్లోకంలో ఏమంటున్నారంటే అన్వీక్షేత విశుద్ధాత్మ దేహినాం విషయాత్మనాం గుణేషు తత్వధ్యానేన సర్వారంభ విపర్యయం. కొంచెం నువ్వు ఇట్లా ఆలోచించడం మొదలుపెట్టావంటే, సాధకుడుగా ఉన్నావంటే, ఇప్పుడు ఇక్కడ ఏంటి సాధకుడికిను మామూలు మనిషికి డిఫరెన్స్ అంటే రిలీజియస్ ప్రాక్టీసెస్, రిలీజియస్ లైఫ్ స్టైల్లో నుంచి స్పిరిచువల్ లైఫ్ స్టైల్కి స్లోగా కన్వర్ట్ అవ్వాలి.
ఈ రెండుకి భేదం తెలియాలి. రిలీజియస్ లైఫ్ స్టైల్ అంటే మెకానికల్గా శాస్త్రంలో చెప్పిన విహిత నైమిత్తిక విహిత కర్మలను చేస్తూ ఉంటే డిసిప్లిన్గా, అదంతా రిలీజియస్ లైఫ్ స్టైల్ అంటాం. ఒక దేవుడు, భక్తి, గుడి, పూజ, పునస్కారం, ఇవన్నీ యాత్రలు మంచిది. అవన్నీ చేస్తూ చేస్తూ స్లోగా ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను? వీటన్నిటి వలన నా స్వప్రయోజనము, స్వార్థముతోట, స్వలాభము కోసమా, ఏదైనా ఆశిస్తూ కామిస్తూ చేస్తున్నానా, నిష్కామముగా చేస్తున్నానా? నిష్కామముగా చేస్తే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. సకామముతో చేస్తే చిత్తము కలుషితమవుతుంది. చిత్తశుద్ధి అంటే ఏమిటి? చిత్త కలుషితం అంటే ఏమిటి? చిత్తశుద్ధి అంటే రాగద్వేషములు లేని ఆ చిత్తము శుద్ధమైన చిత్తము. రాగద్వేషములు డామినేట్ చేస్తూ ఉన్నటువంటి ఆ మనసు కలుషితమైన చిత్తము. సరే, ఏమిటండి అశుద్ధముగా ఉన్న చిత్తం అయితే ఏమిటంటే రాగద్వేషాలతోటి నీ మనస్సు ఉంటే నీకు ఇంకా ఇంకా నీ చేత అధర్మమైన పాపకర్మలను చేస్తుంటాయి రాగద్వేషాలు. దానివల్ల ఏమవుతుంది? మరలా నువ్వు అనేక హీనమైన జన్మలు, శరీరాలు పొంది నువ్వు కష్టపడాలి, దుఃఖపడతావు, నరకాలకు కూడా వెళతావు. కాబట్టి శుద్ధమైన మనస్సు, రాగద్వేషాలు లేకుండా ఉంటే ఆ మనస్సు భగవత్ చింతన కోసం, ఆత్మచింతన కోసం, జ్ఞాన ప్రాప్తి కోసం దానికి అర్హత వస్తుంది. చిత్తము శుద్ధముగా లేని వాడికి జ్ఞానప్రాప్తికి అర్హత లేదు. బాగా అర్థం చేసుకోవాలి. కర్మయోగ యొక్క ముఖ్యత్వం ఏమిటంటే చిత్తశుద్ధి. తర్వాత ఉపాసన యోగం యొక్క ముఖ్యత్వం ఏమిటంటే చిత్త ఏకాగ్రము. ఈ శుద్ధమైన చిత్తము, ఏకాగ్రమైన చిత్తము రెండు ఉంటేనే ఈ ఉపనిషత్తులు, వేదాంతం యొక్క టీచింగ్ వచ్చి ఆ మనుషుడికి అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అర్హత కోసం, జ్ఞాన ప్రాప్తి అర్హత కోసం చిత్తశుద్ధి కావాలి. దీన్ని నువ్వు నెగ్లెక్ట్ చేసావంటే నీకు జ్ఞాన ప్రాప్తికి నీకు అర్హతే రాదు. అర్హత లేని వాడికి ఇంకా జ్ఞానం ఎలా వస్తుంది? సరే, ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, లోకంలో మనం చూస్తూనే ఉన్నాం, ఎంతోమంది మన కళ్ళ ముందే ఈ కర్మల్లో ఎక్కువగా పాల్గొంటూనే కర్మలను చేసి ఏదో సాధించాలని చెప్పి సకామ కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, పరిహార కర్మలు చేస్తుంటారు కదా చాలామంది. సరే, కొంతకాలం చేస్తున్నావు, ఎంతకాలం అవి చేస్తూ ఇంకా చేస్తూ అట్లాగే ఉండిపోతావు వాటిల్లోనే. అవి చేయగా వాటి యొక్క ఫలాలు వస్తున్నా కూడా నీకు బంధం అవుతుంది. ఏ ఫలం వచ్చినా కూడా, ఏ కర్మ చేసినా దాని ఫలాన్ని నువ్వు అనుభవించేందుకు, అది పుణ్యము కానీ పాపము కానీ, నువ్వు మరలా పుట్టాల్సిందే. నువ్వు చేసిన కర్మల యొక్క ఫలం నువ్వు వాటిని ఖర్చు చేసేంత వరకు నీకు మళ్ళీ శరీరం వస్తూనే ఉంటుంది. అందుకని నాకు ఈ కర్మలు వద్దు, ఈ కర్మ బంధము వద్దు, ఈ శరీరము వద్దు, నేను ఆత్మను, నాకు వీటికి సంబంధం లేని నేను పూర్ణ వస్తువునని నేను తెలుసుకోవాలి, నేను బ్రహ్మమని తెలుసుకోవాలి కదా. తెలుసుకున్నావంటే నీకు విడుదల, బంధం పోతుంది. కాబట్టి లోకంలో ఈ సంసారంలో చిక్కుకుపోయినటువంటి మనస్సు ఉన్నది చూసారా? అంటే ఏంటి? భోగబుద్ధి. ఎంత సంపాదిస్తాం, ఇంకా ఎంత అనుభవిస్తాం, ఎన్ని మేడలు కడతాం, ఎంత ఆస్తిని చేకూర్చుకుంటాం, ఈ ఇంద్రియముల చేత ఇంకా లగ్జరీస్గా అట్లా అని చెప్పి ఆలోచించే మనుషులున్నారే, అట్లాంటి మనస్సున్న మనుషులు ఈ సంసారులు. ఈ కర్మలు, ఈ లోకంలో ఉండే ఇవన్నీ తన సొంతం అనుకొని మమకారాన్ని పెంచుకుంటాడు. వాడికి మొదల్లో నేను, నాకు అనేటువంటిది, నేను అనేటువంటిది అహంకారము, నాకు, నాది అనేటువంటిది మమకారం. ఈ అహంకార మమకారాలని చాలా నమ్ముతాడు, ఇది సత్యం అనుకుంటుంటాడు. కానీ వాడు ఇట్లా పనులను ఆరంభిస్తుంటే జీవితంలో
ఒక కర్మ చేశాడండి. ఏదో ఒక ప్రాయశ్చిత కర్మ చేస్తాడు, పరిహార కర్మ చేస్తాడు, ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటాడు. సరే మొక్కుకున్నాను, అది జరిగిందే అనుకోండి, నేను అనుకున్నది. దాంతో నువ్వు తృప్తి పడిపోతావా? ఇంకా మళ్ళీ ఏం అడగవా? మరలా వచ్చే వారం కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దేవుడి ముందుకి నిలబడతావుగా లిస్టు తీసుకొని. కాబట్టి ఇంకా ఇలా అడుగుతూనే ఉంటావు, కానీ కొన్ని కొన్ని జరగవు. కొన్ని జరగక దుఃఖాలు వస్తుంటాయి, నష్టం వస్తుంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా సర్వారంభ విపర్యయం. అన్నీ కూడా ఏ కర్మలైనా కూడా అన్నీ వాటికి విపరీత ఫలాలే వస్తుంటాయిట. లేదండి కొన్ని బాగానే నాకు సక్సెస్ అయినాను కదా అనుకుంటావు. నువ్వు నీ దృష్టిలో సక్సెస్ అంటావు, నీ దృష్టిలో మంచి అంటావు, చెడు అంటావు, పుణ్యం అంటావు, పాపం అంటావు. పుణ్యమైన పాపమైన రెండు బంధమే. ఇట్లా ఒక మనిషిని జైల్లో పెడతారట. ఒక రాజు తప్పు చేశాడు అనుకోండి, ఈ అరబ్ దేశాల్లో అట్లా జరుగుతాయి ఇప్పుడు కూడా. అప్పుడు తప్పు చేసినట్టు ఆ రాజుని జైల్లో పెట్టాలి. రాజు కూడా తప్పు చేయొచ్చు కదా, మన మినిస్టర్లు చేసినట్లుగా. ఎన్నో స్కామ్లు చేస్తున్నారు. సరే ఆయన రాజు ఇంత ముందంతా ఈ దేశాన్ని పాలించాడు కాబట్టి ఆయన వచ్చి బంగారంతో చేసినటువంటి సంకెళ్ళు వేసి చేతులకి తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఇంకా కావాలంటే ఆ జైలు యొక్క తలుపులు ఊచలన్నీ కూడా బంగారమే అనుకోండి. బంగారముతో చేసిన ఊచలు జైల్లో పెట్టినాను, బంగారముతో చేసిన సంకెళ్ళు చేతికి వేసినాను. నువ్వు జైలే కదా, నువ్వు బంధించబడ్డావు కదా. లేక ఇంకొకడేమో ఇనుముతో చేసినటువంటి సంకెళ్ళు, ఇనుముతో చేసినటువంటి ఊచలో ఉన్నటువంటి తలుపు వెనకాల. ఇప్పుడు భేదం ఏమిటి? ఇద్దరూ బంధించబడ్డారు, ఇద్దరూ ద్రోహం చేశారు, తప్పు చేశారు. కాబట్టి ఇక్కడ పుణ్యం అంటే ఏంటంటే ఈ బంగారు సంఖ్యలతోటి బంధించబడినట్లు, పాపం అంటే ఇనుప సంఖ్యలతోటి బంధించబడినట్లు. బంధమే కదా. అర్థమైందా ఉదాహరణ? కాబట్టి శాస్త్రం ఏం చెబుతుందంటే పుణ్యము పాపము రెండు కూడా నిన్ను ఈ సంసారంలో మరలా శరీరం తీసుకొని పుట్టేందుకు నీకు అవి ప్రొపెల్లర్స్ లాగా పుష్ చేస్తూనే ఉంటాయి. అందుకనే పుణ్య పాపములకు అతీతముగా, ద్వంద్వములన్నిటికీ అతీతముగా ఉండేటువంటి సత్యం ఏమైనా ఉన్నదా అని విశుద్ధాత్మ తెలుసుకుంటాడుట. విశుద్ధాత్మకి వివేకంతో సందేహం వస్తుంది. ఎంతకాలం నేను ఈ శరీరమని సంసారమని నాకు మనకేం తెలుస్తుంది? ఈ శరీరం ఏమొచ్చిందో మనకు తెలుసా? ఎందుకు వచ్చిందో? ఇలాంటి శరీరం వచ్చిందని మనకి ఇప్పుడు తెలుసా? ఇన్ఫర్మేషన్ ఉందా మన దగ్గర? అనుకుంటుంటాం, నా తలరాత ఇట్లా ఉంది, నా కర్మ ఇట్లాగుంది అని చెప్పి తల బద్దలు కొట్టుకుంటాం. లేక ఇంకా చేతులు ఎత్తేసి గోవిందా అంటాం, వెంకటాచలపతి వెంకటరమణ అంటాం. ఎందుకంటే మన చేతుల్లో లేవు. పుట్టింది కూడా ఎందుకు పుట్టాను, ఈ ఇంట్లో ఏం పుట్టాను, ఈ తల్లిదండ్రులకి ఏం పుట్టాను నీకు తెలుసా? తెలియదు. కానీ పుడుతున్నాం అంటే ఏంటి? ఆ కర్మ అనేటువంటిది, లా ఆఫ్ కర్మ అనేటువంటిది మన చేతుల్లో లేదు. అది అసలు ఎట్లా పనిచేస్తుందో కూడా మనకు తెలియదు. అది దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకని నువ్వు కర్మలను చేస్తూ నువ్వు పూర్ణముగా ఉండాలి, మంచి ఆనందము సంతోషము రక్షణతోటి ఉండాలనేటువంటిది అసాధ్యము. ఇది తెలుసుకోవాలిట. ఎవరు? అనుఈక్షత. ఎవరు? ఈ విశుద్ధమైనటువంటి ఆత్మ ఉన్నటువంటి వాడు, సాధకుడు, వివేక శక్తి ఉన్నటువంటి వాడు. ఈ సాధారణంగా లోకంలో మన చుట్టూ ఎంతోమందిని చూస్తుంటాం కదా. ఎంతోమందో పుట్టారు, ఎంతమందో చచ్చిపోతున్నారు. మన తాతలు, మన అమ్మమ్మలు, మన పెద్దవాళ్ళైతే తల్లిదండ్రులు కూడా పోతున్నారు. అసలు ఏమిటి ఇదంతా? రావటం ఏమిటి, పోవటం ఏమిటి, ఎక్కడి గురించి వస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, వచ్చిన తర్వాత ఇక్కడ అసలు చేయవలసింది ఏమిటి, ఏది చేస్తే నేను ఇక్కడ మొదట శాంతముతోటి ఉండగలను, ఈ భయము లేకుండా ఉండగలను. భయం ఎలా నాకు పోతుంది? శాంతి ఎట్లా దొరుకుతుంది? నిద్రపోతే వచ్చే శాంతి కాదు,
ట్యాబ్లెట్ వేసుకొని లేక డ్రింక్ చేస్తే వచ్చేటువంటి నిద్ర కాదు. ఎప్పుడు తగ్గిపోని నశించిపోని శాంతి నాకు కావాలి. అది ఎక్కడుంది? అలాంటిది అసలు ఉందా? కాబట్టి విశుద్ధాత్మ ఏం చేస్తాడట, ఈ విషయాత్మానం, విషయములలో చిక్కుకొని పోయినటువంటి చుట్టూ ఉన్నటువంటి సాధారణ మనుషుల యొక్క ప్రవృత్తి మార్గంలోనే ఉండేటువంటి వీళ్ళందరినీ చూసి తను గ్రహిస్తాడు. ఇదే వివేకం. అందుకని పాఠం మనం ఎక్కడి నుంచో నేర్చుకోకలేదు, గురువు చెప్పారు ఇప్పుడు ఇవన్నీ. ఇంకా మనం చూస్తుండాలి మన చుట్టుపక్కల జరిగేవని. ఒకడు నడిచి వెళుతూ అరటి పండు తోలు మీద కాలు వేశాడండి. జారి పడ్డాడు. నేను చూస్తున్నాను, నాకు తెలుసు ఇప్పుడు. కాబట్టి అరటిపండు తోలు ఎక్కడైనా ఉందంటే జాగ్రత్తగా నేను చూసి నడుచుకొని వెళ్ళాలి అని చెప్పి, దానికోసం అది నాకు తెలుసుకోవటం కోసం ఇంకా అరటిపండు తోలు మీద కాలు పెట్టకూడదు, జాగ్రత్తగా ఉండాలనేది. అరటిపండు తోలు మీద కాలు పెట్టి నేను కూడా జారిపడి కాలు విరగ్గొట్టుకుంటేనే తెలుస్తుంది. అక్కర్లేదే, చూశానుగా, ప్రత్యక్షంగా చూశాను కదా. అది ఎంతమంది మన చుట్టూ వ్యాధులు, కష్టాలు, దుఃఖాలు, ఆత్మహత్యలు, చెడు అలవాట్లు, మనుషులను చూస్తున్నాం కదా. ఇంకొక పక్కనేమో లేక మంచివాళ్లే ఈ గుడులకు వెళ్తారు, గోపురాలకు వెళ్తారు, మెట్లెక్కుతారు, దిగుతారు, ఇవన్నీ చేస్తుంటారు. కానీ జీవితంలో శాంతి లేదు, నెమ్మది లేదు, చక్కగా మాట్లాడరు. లేక ఆ తర్వాత ఇంకేమిటి, ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఏదో అడగాలి భగవంతుడి దగ్గర నుంచి, ఏదో ఆశ పెట్టుకొని మనస్సులో నాకు అది నెరవేర్చు, ఇది నెరవేర్చు అని ఇట్లాగే చూస్తున్నాం కదా ప్రత్యక్షముగా. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, ఈ సత్యమును, ఈ పరిశుద్ధమైనటువంటి ఆత్మ ఉన్నటువంటి వాడు, అంటే ఆత్మ అంటే ఇక్కడ మనస్సు ఉన్నటువంటి వాడు, ఇది చూస్తూ చక్కగా ఈక్షేత, మరలా దీన్ని చూసి గమనించి ప్రత్యక్షంగా నేను పాఠం నేర్చుకోవాలిట భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మన కళ్ళ ముందు కనపడే నడుస్తున్నటువంటి ఈ విషయాలను చూసి ఎవరైతే ఒక మనిషి పాఠం నేర్చుకోడో, దానిలో నుంచి నీతి, మోరల్ ఆఫ్ ది స్టోరీ అంటాం కదా, అది నేర్చుకోడో, వాడికి ఏ గురువు వచ్చి చెప్పినాను, ఏ శాస్త్రం విన్నా కూడా వాడు నేర్చుకోడు. గురువు దగ్గరికి రావాలి, శాస్త్రం వినాలి, కానీ ఈ నేర్చుకోవాలనేటువంటిది భగవంతుడు ఇక్కడ మొదట చూసి మనం నేర్చుకోవాలి అంటారు. అలా చెప్పి తర్వాత శ్లోకంలో ఏమంటున్నారంటే, ఒక ఉదాహరణతోటి చక్కగా చెప్తున్నాడు భగవంతుడు. సుప్తస్య విషయాలోకః ధ్యాయతో వా మనోరథః నానాత్మకత్వాది విఫలాస్తథా నానాత్మకత్వాద్విఫలః తథా భేదాత్మదీర్గుణైః. ఏం ఉదాహరణ ఇస్తున్నాడంటే భగవాన్ కృష్ణుడు ఇక్కడ, నువ్వెందుకు ఈ లోకంలో నీకు అనుభవపడేటువంటి నీ ఇంద్రియముల మూలముగా నీకు అనుభవపడి వీటన్నిటి వెనక ఎందుకు ఇంత పరిగెడతావు? అవన్నీ ఏం సత్యమని అనుకుంటావు? చూడు, ఇక్కడ నిద్రలోకి వెళ్ళేటప్పుడు అందరం కలలోకి వెళ్తాం మొదల్లో, ఆ తర్వాత గాఢ నిద్రలోకి వెళ్తాం. కలలో ఆ కళ అందరికీ వస్తాయి కళలు. ఆ కళ ఒకరోజు వచ్చిన కళ మరొక రోజు రాదు. అలాగే నిన్న చూసిన కళ ఈరోజు అది కంటిన్యూ అవ్వదు. అది ఏమొస్తుందో, ఎందుకు వస్తుందో వస్తుంది. కళలోట అనేకమైనటువంటి విధమైన మనుషులు, వస్తువులు, ప్రదేశాలు అన్నిటిని చూస్తాం కదా. ఎవరు? ఒకే మనస్సు అవన్నిటినీ ప్రొజెక్ట్ చేస్తున్నది, అట్లా ప్రొజెక్ట్ చేస్తుంది. ఓకే, వాటన్నిటినీ తానే అన్నిగా మారి ఒకే మనస్సు అన్ని యాక్షన్లు, అన్ని క్యారెక్టర్లు, స్థలము తనే, కాలము, వస్తువు, దేశము అన్నీ ఒకే మనస్సు అక్కడ అవుతుందండి. అదే మనస్సు లోపల
ఈ నిద్రిస్తున్న వాడే కలలోకి వెళ్ళిన తర్వాత డ్రీమర్ అయిపోయినాడు, కలగనేవాడైపోయినాడు. కానీ కలగనేవాడికి కళ ఎప్పుడు కూడా కళ్ళ కాదు, అది ఆ కొంచెం సేపు కలలో ఉన్నంతసేపు ఆ కలగనేవాడికి అది చాలా పరమ సత్యముగా ఉంటుంది. అప్పుడు వాడు ఇక్కడ పడుకొని ఉన్నదో ఇక్కడ తన ఇంట్లో తన ఊరిలో తన ఇంట్లో తన గదిలో, కానీ వీడు అమెరికా వెళ్ళొస్తాడే అంటే దేశము మనసే సృష్టి చేసుకుంటున్నది. తర్వాత కాలము పొద్దున రాత్రి అని అక్కడ కూడా కాలాలు, అక్కడ కూడా టక్కన పెళ్ళి అవ్వటం పిల్లలు పుట్టడం కూడా అయిపోతుంది కలలో. కాలం అక్కడ వస్తువులు, బంగళా కొన్నాను, కారు కొన్నాను, నా కారు పోయింది, నాకు దొంగలు వచ్చారు ఇంట్లోకి దొంగిలించుకున్నారు, అన్నీ చూస్తావు. వస్తువులు అన్నీ ఒకే మనస్సు ఇన్నిగా అయితే ఈ కళంతా చూసి అయిపోయిన తర్వాత మెలుగు వచ్చినప్పుడు ఆ కళ జ్ఞాపకంలో ఉంటున్నది చూడండి. ఈ కళ మొత్తమును ఆ మనస్సును కూడా ప్రకాశింపజేసినటువంటి ఆత్మ అనేది అక్కడ సాక్షిగా ఒకటి ఉన్నది. ఆ ఆత్మ నిద్ర పోలేదు, కళలోనూ పోలేదు, అది సాక్షిగా అట్లా ఉండి ఈ జరిగేవన్నిటిని అది ప్రకాశింపచేస్తున్నది. కాబట్టి సాక్షి ఇలా కనపడుతున్నాయి. కానీ మెలకు వచ్చిన తర్వాత చూస్తే జ్ఞాపకం ఉన్నాయి. ఆ జ్ఞాపకంలో ఉన్నవన్నీ నన్ను తలుచుకుంటే అవి ఏవైనా సత్యములని చెప్పి నేను అనుకుంటానా? నా మనస్సు అనుకుంటుందా? మళ్ళీ మనస్సే అనుకుంటుంది, తెలుసు, మనసే జ్ఞాపకం పెట్టుకుంది. ఆ జ్ఞాపకం ఉండటానికి కారణం అక్కడ రికార్డ్ అవ్వటానికి ఆత్మచైతన్యమైన నేను అక్కడ ఉన్నాను కాబట్టే రికార్డ్ అయినాయి అవన్నీ. ఆ రికార్డ్ అయింది మనస్సులోనే, చిత్తంలో, మెమరీలో. ఇప్పుడు ఆ మెమరీలో ఉన్నవన్నీ రీప్లే అవుతున్నప్పుడు మనస్సు వాటినేటిని కూడా సత్యముగా భావించదు. కలలో డబ్బులు లాటరీ వచ్చింది, లక్షలు లెక్క పెట్టుకున్నాను, కానీ ఇప్పుడు నిద్ర లేచాను, నేను బీదవాడిగానే ఉన్నాను. కలలో లెక్కబెట్టిన డబ్బులను గురించి అవి ఎక్కడో నేను వెతుకుతాను ఇప్పుడు మెలకువలో. ఎవరైనా చేస్తారట్లా? ఏ మూర్ఖుడు కూడా చేయడు. అలాగే ఎన్నో కళలు చూసాం, కానీ ఇప్పుడు వాటికి ప్రయత్నం చేస్తామా? వాటి గురించి బాధపడతామా? వాటి గురించి ఏమీ చెయ్యం. ఎందుకని? అవన్నీ సత్యము కాదు, అసలు లేవు అవి. అదెంత నిజమో, లేకుండా ఉండటం అనేది ఎంత నిజమో, అలాగే ఈ మెలుగు వచ్చిన తర్వాత ఇప్పుడు అది అసత్యమని చెప్పేశాను. కళలో చూసినవన్నీ అసలు సత్యమే కాదు, మిథ్య. అవన్నీ ఉన్నట్లు కనిపించిన ఆ కొంచెం సేపు, కానీ ఇప్పుడు నేను మెలకువకు వచ్చిన తర్వాత ఆ కళలో ఉన్నవన్నీ అసత్యమని నాకే తెలిసిపోతున్నది. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, అలాగే ఇప్పుడు తెలివిగా ఉన్నావు కదా, మెలుగుతో ఉన్నావు కదా, ఈ మెలుగుతో ఉన్న నువ్వు, తెలివిగా ఉన్నవాడు నువ్వు, ఇప్పుడు కూడా నీ ఇంద్రియముల మూలంగా ఇక్కడ కూడా దేశ కాల వస్తువులన్నీ 3 జరుగుతున్నాయి, అనేకముగా కనపడుతున్నాయి. టైం తెలుస్తున్నది, వస్తువులు తెలుస్తున్నాయి, ప్రదేశాలు తెలుస్తున్నాయి. ఇవన్నీ ఇక్కడ అనుభవిస్తున్నట్లు, వాటన్నిటిని నాకు సుఖాలు ఇస్తున్నట్లుగా, దుఃఖాలు ఇస్తున్నట్లుగా నాకు అనుభవపడుతున్నాయి. కళలో కూడా సుఖము దుఃఖం అన్నీ నేను అనుభవించాను. ఎవరు? నా మనస్సు. కళలో కూడా సుఖం దుఃఖం అనుభవిస్తున్నాం. అక్కడ భయపడతాము, అక్కడ పరిగెడతాము, అక్కడ ఆనందిస్తాము. అందుకనే ఒక్కొక్కసారి ఆ భయం వలన ఏదో అయిపోయి జర్కొచ్చేసి అరుస్తూ లేచిపోతాం కళలో నుంచి. ఏంటంటే కళ నిజం అనుకుంటూ తాదాత్మ్యం అయిపోయినాను అక్కడ. ఇప్పుడు కృష్ణుడు అడుగుతున్నాడు, ఈ మెలుకుతో ఉన్నావు కదా ఇప్పుడు తెలివిగా, ఇప్పుడు నువ్వు అనుభవించే ఈ భోగాలు ఇవన్నీ కూడా నిజము కాదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొంచెం కష్టం కూడా యాక్సెప్ట్ చేసి డైజెస్ట్ చేసుకోవటం. కళ ఎంత అసత్యమో, కళ ఎంత కళ్ళయో, ఈ మెలకు అనేది కూడా మరొక కళ. ఇది అంతే, కళ్ళయే. కళ్ళంటే నిజము కాదు, మిథ్య అంటాం దీన్ని వేదాంతంలో. ఈ లేవు కానీ ఉన్నట్లుగా కొంచెంసేపు మనసుకు తోస్తుంది.
లేకుండా ఉన్నట్లుగా కొంచెంసేపు మనస్సుకు తోచేట్లు చేసే ఈ విషయ వస్తువులు, దేశకాల వస్తువులు అలా ఉంటే దాన్ని మిథ్య అంటారు. సత్యం అంటే ఎప్పుడు ఉండాలండి. అసత్యం అంటే అసలు అది ఎప్పుడు లేనే లేదు, ఎప్పుడూ లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. కానీ ఇది కొంచెంసేపు ఉన్నట్లు ఉంటుంది, కొంచెంసేపు లేదు. నిజంగా విచారణ చేసి చూస్తే ఆ కళలోంచి మెలకు వచ్చిన తర్వాత చూస్తే లేదు. సరే, ఇది ఉల్టాగా ఆలోచించండి. మెలకువలో ఉన్నప్పుడు నా బంగళా, నా ఇల్లు, నా కారు, నా భార్య, నా పిల్లలు ఇన్ని చెప్తానే, ఇవన్నీ నేను కళలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ తీసుకునే వెళుతున్నాను అక్కడికి. ఇవి అసలు తెలుస్తాయో తెలియవో కొన్ని మిక్స్ అవుతాయి, కానీ అక్కడేంటో వేరే ప్రపంచం చూస్తాను, వేరే వస్తువులు, వేరే విషయాలు, వేరే ప్రదేశాలు. అక్కడ టైం స్కేలే వేరు. కొంచెం సేపట్లోనే అర నిమిషం, 1.5 నిమిషం కలలో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలన్నీ జరిగిపోతాయి. ఇక్కడ ఉన్నవాడిని అట్లా టక్కన అమెరికా వెళ్ళి వస్తానేంటి కలలో? అమెరికా ఏంటి పక్కనుందే ఏంటి? 24 గంటలు పడుతుంది పోవాలంటే. కానీ నేను 1.5 నిమిషం కలలో అన్నీ జరిగిపోతున్నాయి కదా. అదేలాగా ఇక్కడ కూడా అది మిథ్య. ఇక్కడ కూడా, ఇక్కడంటే అక్కడ మెలుకుతో ఉన్నప్పుడు కూడా కనపడే ఈ విషయములు, ఆ విషయములు నాకు సుఖమునిస్తున్నాయి, నాకు దుఃఖమునిస్తున్నాయి, అవి బాగున్నాయి, ఇవి బాగోలేవు, ఇవి రాగము, ద్వేషాలు, ఇవన్నీ అనుకుంటున్నావే, ఇవన్నీ కూడా నిజము కాదు. కాబట్టి ఈ మెలకువలో కనపడేటువంటి గుణకార్యములైనటువంటి ఇంద్రియముల యొక్క ఈ అనుభవాలన్నీ కూడా ఇది నానాత్వం. ఇంకా అనుభవం కూడా అనేకము, అది వేరు, ఇది వేరు. సరే, కళలో కూడా అనేకత్వము, ప్లూరాలిటీ చూసాం కదా. కానీ ఏదైనా ఒక్కటైనా సత్యం అదే. నువ్వు ఒకటే చూసినాను సరే, ప్లూరాలిటీ చూసినా సరే, అది అసలు లేదు. కాబట్టి ఇక్కడ కూడా నానాత్వము అనేటువంటిది సత్యము కాదు, మిథ్య. చూడండి, 2 శ్లోకాల్లోనే ఎంత చక్కటి, 2 శ్లోకాలు ముగించి 3వ శ్లోకంలోనే హయ్యెస్ట్ వేదాంతం, ఫిలాసఫీకి వచ్చేసాడు కృష్ణుడు. అర్థం చేసుకున్నామంటే తప్పించుకుంటాం ఈ సంసారం నుండి, మాయ నుండి. కాబట్టి అలా చెప్పి తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, నివృత్తం కర్మ సేవేత ప్రవృత్తం మత్పరస్త్యజేత్ జిజ్ఞాసాయాం సంప్రవృత్తః నాద్రియేత్ కర్మచోదనాం. చాలా ముఖ్యమైన శ్లోకం. ఏం చెప్తున్నాడంటే కృష్ణుడు, మొదట ఇన్స్ట్రక్షన్. ఈ ఇన్స్ట్రక్షను ఆల్మోస్ట్ చాలాసార్లు వస్తూనే ఉన్నది. ఏమిటది చూడండి, మొదటి శ్లోకంలో మదాశ్రయ అన్నాడు, నన్నే ఆశ్రయించి. ఈ నన్ను అంటే ఎవరు? వసుదేవుడికి పుట్టినటువంటి ఆ గోపాలకృష్ణుడు, శ్రీకృష్ణుడా, గోపికాలోలుడు, వెన్న దొగిలించినవాడ, ఆ దృష్టితోటి చెప్పట్లేదు ఇక్కడ మత్ అనేటువంటిది సర్వత్ర వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మం, పరమాత్మ స్వరూపం, పరబ్రహ్మం. అది అంతటా, అన్నిటి యందు, అన్ని వేళలా అది ఒకటిగానే ఉంది. ఎలా ఉంది? సత్తుగాను, చిత్తుగాను, ఆనందముగాను ఉన్నది. ఈ ఉద్ధవగీత అండి చాలా లోతైనది. కొన్ని ఉపనిషత్తులు, భగవద్గీత అంతా ముగిచ్చి వినేటప్పుడు ఆనందంగా చక్కగా అర్థమవుతుంది. ఎవరైనా కొంచెం కొత్తగా వింటున్నాము, సరే పర్వాలేదంటే వినండి, తప్పు లేదు. కానీ సందేహాలు వస్తాయి మీకు. నేను ఈ సంస్కృత పదాలు వాడటం వలన విషయం చాలా లోతుగా ఉన్నది, మన మనస్సుకి ఒప్పుకోదు. ఈ మెలకువ కూడా, వేకింగ్ స్టేట్ కూడా ఒక డ్రీమ్ అని చెప్తే ఎవరండి ఒప్పుకుంటారు?
డ్రీమ్ అంటే ఒప్పుకుంటాను, కానీ ఈ వేకింగ్ కూడా ఒక డ్రీమే, మరొక కళ అంటే కష్టం కదా ఒప్పుకోవటం. మన బుద్ధి ఒప్పుకోదు లాజికల్గా, కానీ ప్రూవ్ చేయవచ్చు. శాస్త్రం ప్రూవ్ చేస్తుంది. కృష్ణుడే ప్రూవ్ చేసేసాడు కదా ఇప్పుడు ఇక్కడే. నువ్వు మరలా చింతన చేయి, నీకు అర్థం కాకపోతే సందేహం వస్తే. అందుకని ఎవరైనా ఆన్లైన్లో యూట్యూబ్లో ఇవన్నీ వింటున్నారంటే ఈ రోజుల్లో అవకాశం ఉంది, వింటుంటాం. అది వినటం మంచిదా చెడ్డదా అని చెప్పలేం, కానీ ఏం చేస్తాం, ఏదో ఒక భాగ్యం అవకాశం దొరికి నాకు బాగా అర్థమవుతున్నదండి మీరు చెప్పేది, నాకు ఇంట్రెస్ట్గాను ఉంది, నేను అర్థం చేసుకొని అప్లై చేసుకోగలుగుతున్నానంటే పర్వాలేదు. నేరుగా అందరికీ గురువులు దొరకరు. కానీ మీరేం చేయాలంటే అలా విని ఏదైనా సందేహాలు వస్తే గురువుతోటి సంపర్కం చేయాలి. ఈ మా యూట్యూబ్లో అబౌట్ అనే చోటకి వెళ్ళి క్లిక్ చేస్తే ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. ఆ ఈమెయిల్ అడ్రస్కి మీ సందేహాలు పంపించవచ్చు. ఆ తర్వాత మీకు ఇంకా ఏదైనా నేరుగా మాట్లాడాలంటే అప్పుడు ఫోన్ నెంబర్ ఇస్తాను. అందుకని ఫోన్ నెంబర్ దాంట్లో పెట్టాం సహజంగా. నా ఛానల్లో వెళ్ళి చూసినప్పుడు అబౌట్ అని ఉంటుంది పైన, అవన్నీ చూసేప్పుడు వీడియోలు ప్లేలిస్టులు పక్కన ఉంటుంది. ఆ చివరిలో అబౌట్ దాంట్లో వెళ్తే ఈమెయిల్ అడ్రస్ ఉంది. ఎందుకు చెప్తున్నాను ఇదంతా? ప్రాపగాండ కోసం కాదు. మీరు వినేవాళ్ళు దూరం నుంచి వింటున్నారు, కొంతమంది క్యాంపుకి వచ్చారు విన్నారు, ఇంతకుముందు కూడా నా దగ్గర తెలుగు విషయాలు కొన్ని భాగవతం విన్నారు. రెగ్యులర్గా వినండి. వింటుంటే వినంగా తినగ వేము తీయగ నుండు, వినగ అర్థమవుతుంది బాగా. కాబట్టి ఆ సందేహం రాకూడదని చెప్తున్నాను. తర్వాత ఏం చెప్తున్నానంటే మరలా చూడండి, మదాశ్రయ అని చెప్పారు ఆ పదం. మరలా ఇప్పుడు ఇక్కడ ఏమంటాడే మత్పరహ. ఆ మత్ అనేటువంటిది ఆత్మ, మత్ అనేటువంటిది బ్రహ్మం, మత్ అనేటువంటిది సత్యం. అందుకని భగవాన్ తనను సత్యస్వరూపుడుగా సర్వాంతర్యామిగా భావించుకొని అట్లా మాట్లాడుతున్నాడు. కానీ ఏదో ఒక అవతారంలో ఒక సమయంలో వచ్చినటువంటి దేవకీ వసుదేవుల నందులకు దేవకీ వసుదేవులకు పుట్టిన పిల్లవాడుగాను అలా చెప్పట్లేదు. మత్పరహ చాలా ముఖ్యం. నాకు సత్యము తెలియాలి, సత్యమును నేను తెలుసుకోవాలి. సత్యమేమిటి? ఈ ప్రపంచము సత్యమా? ఈ శరీరము సత్యమా? నా చుట్టూ ఉండేటువంటి ఈ విషయాలన్నీ సత్యమా? ఏమిటి సత్యం? ఈ నేను అనేటువంటిది శరీరము కాకపోతే మరొకటి ఏమిటి? సత్యమే నాకు కావాలి. ఆ సత్యమును అన్వేషించేవాడు, సత్యాన్వేషణము చేసేటువంటి వాడు మత్పరహ. భక్తిలో చెప్పాలంటే భగవద్భక్తులు, భాగవతులు, భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళు అట్లా అనేస్తాం. కానీ ఆ అర్థం చాలదు ఇక్కడ. భగవంతుని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనందరికీ సహజంగా ఈ సంప్రదాయంలో ఈ దేశంలో పుట్టిన హిందువులందరికీ భక్తి ఉంటుంది. భక్తులకేం తక్కువ లేదు, భక్తికి తక్కువ లేదు. కానీ ఆ భక్తి సరి అయిన భక్తిగా ఉందా, లేక భయముతో కూడిన భక్తిగా ఉందా, లేక బేరము మాట్లాడే భక్తిగా ఉందా? ఎక్కడైతే బేరం మాట్లాడతామో దేవుడితోటి అది భక్తి కాదు. ఎక్కడైతే భగవంతుడి పేరులో భయపడతామో అది భక్తి కాదు. భక్తి అనేది ఏమిటంటే అది భగవంతుడి విషయంలో మాత్రమే చెప్తాం. భక్తి అంటే భగవంతుడి విషయంలో. ఏమిటి? లోక విషయముల మీద మనకి ఏదైనా ఆసక్తి ఉంటే ఏదైనా మనకి ఇష్టం ఉంటే దాన్ని ఆసక్తి అంటాం. ఆసక్తి అనేటువంటిది లోక విషయముల మీద, వస్తువుల మీద, మనుషుల మీద, పొసెషన్స్ అండ్ రిలేషన్స్ మీద ఉంటే దాన్ని ఆసక్తి అంటాం. అదే సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్ముడైనటువంటి సకలేశ్వరుడైనటువంటి ఆ బ్రహ్మము మీద మనకు ఆసక్తి ఉందంటే దాన్ని ఆసక్తి అనం, దాన్ని భక్తి అంటాం. ఎందువలన? ఎక్కడ విభక్తులు లేవో, ఎక్కడ విభజన లేదో, ఎక్కడ ఒకటే అనేటువంటిది నమ్ముతామో, తెలుసుకున్నట్టుకు ప్రయత్నిస్తామో అది భక్తి అండి.
డివిజన్స్ డైవర్సిటీస్ని చూస్తూ దాన్ని నమ్ముకొని మళ్ళీ ఆ దేవుడు గొప్పవాడు, ఈ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు చిన్నవాడు, మా దేవుడు మా ఊరు, మా కొండ, ఇవి అన్నావంటే నీకు భక్తి అనేది అర్థం కాలేదని అర్థం. ఎటువంటి డివిజన్ ఉండకూడదు. దేర్ ఇస్ నో ఎనీ కైండ్ ఆఫ్ డివిజన్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ కాల్డ్ భక్తి. వేర్ దేర్ ఈజ్ నో డివిజన్, డివిజన్లెస్నెస్ ఈజ్ కాల్డ్ డివోషన్. చాలా ముఖ్యం, కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏం చెప్తున్నాడంటే భగవాన్ ఇక్కడ, నన్నే ఆశ్రయించుండి మత్పరః ఏం చేయాలిట, ప్రవృత్తి కర్మల నుంచి నివృత్తి చేయాలిట. ప్రవృత్తి కర్మలను చేయకుండా నివృత్తి కర్మలను చేయమంటాడు. నివృత్తి అంటే మళ్ళీ ఇది కర్మే అవుతుంది. అప్పుడు ప్రవృత్తి కర్మ అంటే ఏంటి? అనేక రకములైనటువంటి కర్మలు, అవి మంచి రిలీజియస్ కర్మలు కానివ్వండి, యజ్ఞ యాగాదులు కానివ్వండి, పుణ్యకర్మని చెప్పండి, దాన ధర్మాలని చెప్పండి, ఏవైనా కర్మలే, అవన్నీ ప్రవృత్తి కర్మలే. ఈ ప్రవృత్తి కర్మలు అంటే ఏమిటంటే, ఏ కర్మలైతే మరలా నిన్ను ఈ లోకము నుంచి ఆ లోకమునకు, ఆ లోకము నుంచి ఈ లోకమునకు ఇలా నిన్ను షటిల్ చేస్తూనే ఉంటాయో, ఈ శరీరం నుంచి ఇంకొక శరీరానికి, ఆ శరీరం నుంచి మరొక శరీరానికి, ఇలా ఈ జనన మరణ చక్రంలోనే నిన్ను తిప్పుతూ ఉంటాయో, ఈ సంసారం అనే చక్రంలోనే నిన్ను తిప్పుతుంటే సముద్రంలోనే పడేస్తుంటాయో, అవన్నీ కూడా ప్రవృత్తి కర్మలు. అవి ధర్మమైన కర్మలైనా కూడా ప్రవృత్తి కర్మలే. ధర్మం అనేది ఒక లెవెల్లో మొదట వరకే, ఆ తర్వాత ధర్మ అధర్మములను దాటి వెళ్ళాలి ఈ జ్ఞానము కోసం. ధర్మం కర్మలు కూడా దాటి వెళ్ళాలంటే అధర్మం చేయమని అర్థం కాదు. ధర్మ అధర్మమునకు దాటి ఉన్నటువంటిది. ఇదే నచికేతుడు కఠోపనిషత్తులో యమధర్మరాజు దగ్గర అడుగుతాడు, అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృతాశ్చ. ధర్మమునకు అధర్మమునకు దాటి ఉన్నటువంటిది సత్యమేమైనా ఉన్నదంటే, కర్మ అకర్మలకు దాటి ఏదైనా ఉన్నదంటే, ఆ సత్యము మీకు తెలిసి ఉంటే దాన్ని నాకు బోధించండి, అది తప్ప మరి నాకు ఇంకొకటి ఏమి వద్దు అన్నాడు. ఈ కఠోపనిషత్తు నచికేతుడు యొక్క ఈ ప్రశ్న చాలా గొప్పది. అందుకని మనం ఏంటంటే ధర్మ అధర్మంలోనే చిక్కుకుపోయి మొదట్లో చెప్తాం ధర్మంగా ఉండు, ధర్మంగా ఉండు, ధర్మంగా ఉండు, ధర్మం చెయ్యి అంటే, కానీ ధర్మం కూడా నిన్ను బంధిస్తుంది. నువ్వు ధర్మమును వదిలేసి అన్నిటినీ వదిలేస్తే కానీ బ్రహ్మమును పొందలేవు. ధర్మం అనేటువంటి కూడా రిలేటివే. అందుకని భగవద్గీతలో చివరిలో 18వ అధ్యాయంలో 66వ శ్లోకంలో భగవంతుడు ఏమంటాడంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య. అందుకని ఆ సర్వ అనేది అలా లాగి చెప్పాలి. నీ సర్వధర్మాన్ పరిత్యజ్య, వదిలేసి అంటున్నాడు భగవంతుడు. అదే ఉపదేశం ఇక్కడ కూడా చేస్తాడు. కానీ ధైర్యంగా వినాలి, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అన్ని ధర్మాలను వదిలేయమన్నాడు కాబట్టి నేను రేపటి నుంచి ఏం చేయను, ధర్మమే అక్కలే నేను అధర్మంగానే ఉంటాను అని అట్లా అనుకోకూడదు. ఇది చాలా హయ్యెస్ట్ టీచింగ్. ప్రిపరేషన్ అయ్యి పరిపక్వత ఉన్నవాళ్ళకి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఉద్ధవుడు అలాంటి స్టూడెంట్ అక్కడ. సో ఉద్ధవుడు లెవెల్లో భగవంతుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఆ లెవెల్లో ఉన్నామంటే మనకి ఏ సందేహం లేకుండా బాగా అర్థమవుతాయి, చాలా ఆనందంగా ఉంటుంది, ఇప్పుడే ఫలమును పొందుతాం. కాబట్టి ఈ శ్లోకంలో ప్రవృత్తి కర్మల నుంచి నివృత్తిని కర్మలకి రావాలి. మరి నివృత్తి కర్మ అంటే అది కర్మ అవుతుంది అంటే చూడు ఇక్కడ ఆ నివృత్తి కర్మ ఏమిటంటే జిజ్ఞాసతోటి కూడినటువంటిది. జిజ్ఞాసాయాం సంప్రవృత్తః.
ఈ జిజ్ఞాసతోటి దీంట్లో బాగా పాల్గొను, దీంట్లో బాగా అటాచ్మెంట్ తోటి ఉండు. ఏవి? నివృత్తి కర్మలు. అదేమిటి సార్, కర్మ అంటే మళ్ళీ ఎట్లయినా బంధాన్ని ఇస్తున్నారు కంటే నివృత్తి కర్మలు అనేటువంటి ఏమిటి? ఇది కర్మ కాదు యాక్చువల్గా, కర్మ లాంటిది. ఏంటది తెలుసా? నివృత్తి కర్మ అంటే ఏంటో తెలుసా? శ్రవణ మనన నిధిధ్యాసనం. జ్ఞానమును పొందుటకు ఏవి చేస్తే అవి నాకు సహకరిస్తాయో, జ్ఞానమును పొందుటకు ఏవేవైతే ఏ కర్మలు నాకు సహకరిస్తాయో అవన్నీ నివృత్తి కర్మలు. అవి కర్మ అనే పేరు పెట్టినప్పుడు శ్రవణం కూడా కర్మే కదండి, వినటం అనేటువంటిది. కానీ ఈ శ్రవణం అనే కర్మ వలన నీకు ఆ నివృత్తి మార్గంలో ఇంకా 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 ముందుకెళ్ళిపోయి నిన్ను సత్యము దగ్గరికి తీసుకెళ్ళి నిన్ను సత్యంలో ఒకటిగా చేసేస్తాయి. అందుకని భగవంతుడు జిజ్ఞాసాయాం, జిజ్ఞాస అనేటువంటి పదం ఏమిటంటే దేనికి వాడతారంటే కేవలం ఈ ముముక్షుత్వం, జిజ్ఞాస అనేటువంటిది ఆత్మవిచారము. ఇంకా ఆత్మవిచారమునకు ఏవేవైతే ఉపయోగపడతాయో, సత్సంగానికి వెళ్ళటం, శ్రవణం చేయటం, యూట్యూబ్లో వినటం, నోట్సులు రాయటం, క్యాంపులకు వెళ్ళటం, గురువు గారితో బాగా సంపర్కము పెట్టుకొని గురువు వారి మీద చాలా పట్టుదల గురువు మీద బంధం పెట్టుకోవాలి మొదట. ఆ తర్వాత అది కూడా వదిలేస్తాం. మొదట గురువు మీద బంధము లేకపోతే ఈశ్వరుడితోటి బంధం కావాలి, శాస్త్రముతోటి బంధము కావాలి, గురువుతోటి బంధం ఉండాలి. మొదట బంధం అంటే అటాచ్మెంట్ ఉండాలి. ఆ తర్వాత ఏం చేస్తే అంటే ఈ మూడు మీద ఉండేటువంటి అటాచ్మెంట్కి పేరు నివృత్తి కర్మలు. ఇది నిన్ను క్రమముగా అసలు కర్మ సైకిల్లో నుంచే, కర్మబంధంలో నుంచి నీకు విడుదలనిచ్చేస్తాయి. కాబట్టి దీనికి ఒకే ఒక శ్లోకం చెప్పి ఈరోజు నిలిపేస్తాను ఇక్కడ. భజగోవిందంలో శంకరాచార్యులు వాడు పాడినది. ఆయన ఏం చెప్తారు అక్కడ? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. సత్సంగత్వే, సత్సంగములో నీ సంగం పెట్టుకో, సత్సంగం మీద అటాచ్మెంట్ పెట్టుకో, క్లాస్ వదలకుండా వినాలి. అట్లాగా శాస్త్రం వినటంలో దీని మీద బాగా అటాచ్మెంట్గా ఉండు, తప్పు లేదు. కానీ ఈ అటాచ్మెంట్ ఏం చేస్తుంది? సత్సంగత్వము వలన నీకు నిస్సంగత్వం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నిస్సంగత్వాన్ని గురించి చెప్తారు. దేంతోటి సంగం పెట్టుకోకు, నీ శరీరము కానీ, నీ చుట్టూ ఉండే బంధువులు, బాంధవ్యాలు కానీ ఏటి మీద నువ్వు సంఘాన్ని పెట్టుకోవద్దని ఇక్కడ బోధన జరుగుతుంది. కాబట్టి సత్సంగానికి వస్తే మనకు వివేక వైరాగ్యాలు వస్తాయి. వివేక వైరాగ్యాలు వస్తే మనకు చక్కగా ఆత్మబోధ ఏర్పడుతుంది. కాబట్టి సత్సంగత్వే నిస్సంగత్వం వస్తుంది. నిస్సంగత్వే నిర్మోహత్వం, మోహం పోతుంది, భ్రమ పోతుంది. నిర్మోహత్వే నిశ్చలతత్వం, సందేహాలను తీరిపోయినాయి, మోహం తీరిపోయింది, భ్రమ లేదు, నాకు డెల్యూషన్ పోయింది. కాబట్టి నిశ్చలతత్వం. ఆ నిశ్చలతత్వం పదాన్ని ఇక్కడ భగవంతుడు ఏం చెప్పాడు? విశుద్ధాత్మ అన్నారు. విశుద్ధాత్మ, నిశ్చలతత్వం. నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆ నిశ్చలతత్వమే, క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ జీవన్ముక్తి అని చెప్పి భజగోవిందంలో శంకరాచార్యులు వారు. కాబట్టి ఈ శ్లోకాలన్నీ చాలా ముఖ్యం. ఒక్కొక్క శ్లోకాన్ని ఎన్నో గంటలు మాట్లాడచ్చు. చాలా వీలైనంత సులభంగా మనకు అర్థమయ్యే విధంగా నాలో నుంచి ఆ భగవంతుడు మాట్లాడిస్తున్నాడు. ఆయన ఏం మాట్లాడించుకున్నానో అది మాట్లాడుతున్నాను. కాబట్టి చక్కగా అర్థం చేసుకుందాం. వచ్చే వారం మరలా ఆ తర్వాత భగవంతుడు ఏం చెప్పబోతున్నాడో వినటానికి ఎదురు చూస్తుందాం. ఓం ఆనందం, ఓం ఆనందం, ఓం మంగళం, ఓంకారమంగళం, ఓం మంగళం గురుపాదమంగళం, ఓం మంగళం ఓంకారమంగళం, ఓం మంగళం గురుపాదమంగళం, ఓం మంగళం ఓంకారమంగళం, ఓం మంగళం గురుపాదమంగళం,
सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम तत्सत्।